హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీలో ఉంటున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ ఎస్ఆర్టీసీకి చెందినటువంటి బస్సుల్లో ఫ్లాట్ 25% వరకు రాయితీ అనేది ఇస్తున్నామని చెప్పేసి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అసలు 25% రాయితీ అనేది ఎవరికి వర్తిస్తుంది, అలాగే మనకు రాయితీ కావాలంటే మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి, లేదంటే అక్కడక్కడ మీకు కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ ఎస్ఆర్టీసీకి చెందిన బస్సుల్లో ఫ్లాట్ 25% వరకు రాయితీ అనేది ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 25% రాయితీ అనేది జనవరి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ రాయితీని కనుక పొందాలంటే తప్పకుండా వారి దగ్గర ప్రయాణం చేసే సమయంలో వారి దగ్గర ఏజ్ ప్రూఫ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ అంటే మీకు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు కానీ, లేదంటే పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు, ఈ మూడిట్లో ఏదైనా సరే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ మూడు ఐడి కార్డులో ఏదో ఒక ఐడి కార్డుని మీరు ప్రయాణం చేసే బస్సులో క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు కండక్టరు డిస్కౌంట్తో కూడిన టికెట్ని కొడతారు, లేదంటే మీకు మామూలు టికెట్ని కండక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఫుల్ అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా కాకుండా మీకు రాయితీ కావాలంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ మీరు క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. సో జనవరి నుంచి ఎవరైతే ఏపీలో 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా 25% రాయితీ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, మీకు 25% రాయితీ కావాలంటే తప్పకుండా మీ దగ్గర ఏదో ఒక ఐడి కార్డుని మాత్రం తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఏపీ ఎస్ఆర్టీసీలో మామూలు బస్సులో ప్రయాణిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ రాయితీ అనేది వర్తిస్తుంది. అంటే లగ్జరీ గరుడ ఇటువంటి బస్సులో మీరు ప్రయాణించేటప్పుడు ఈ రాయితీ అనేది మీకు వర్తించదు. సో మామూలు బస్సులు లేదా డీలక్స్ బస్సులో ప్రయాణించేటప్పుడు మాత్రమే 25% రాయితీ అనేది మీకు వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.